పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బక్రీద్ పండుగ సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా కొనసాగాయి. అయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి 3 నియోజకవర్గాలు పెద్దపల్లి, రామగుండం, మంతిని 3 నియోజకవర్గాల్లో కూడా ముస్లిం సోదరులు ఘనంగా బక్రీద్ పండుగను అయితే జరుపుకోవడం జరిగింది. పెద్దపల్లికి సంబంధించి చందపల్లి వద్ద, అలాగే రామగుండంకి సంబంధించినటువంటి ఫోరింగ్ లేన్ ఈద్గా వద్ద, అలాగే మంతికి సంబంధించి కూచిరాజపల్లి వద్ద ఉన్నటువంటి ప్రధాన ఈద్గాల వద్ద కూడా బక్రీద్ వేడుకలు అయితే ఘనంగా కొనసాగాయి. ఈ యొక్క వేడుకలలో ముస్లిం సోదరులు అలాగే అన్ని మతాలకు సంబంధించిన సోదరులంతా కూడా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు కూడా ఈద్గాల వద్దకు వెళ్ళి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే కాలువ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో జరుగుతున్నటువంటి రైతు సదస్సును జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ రైతులకు అందుతున్నటువంటి సేవలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి భూభార చట్టం ద్వారా కూడా రైతు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్న గ్రామస్తులంతా కూడా రైతులు సమస్యలు పరిష్కరించుకోవడానికి రావాలంటూ కూడా వెల్లడించారు. అంతేకాకుండా ఎవరైతే రైతులు సమస్యలను దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తును పూర్తిస్థాయి కూడా ఫీల్డ్ ఆఫీసర్ వెంటనే వెరిఫై చేయాలి, అలాగే పరిష్కారం చేయాలి. పరిష్కరించినటువంటి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని కూడా అధికారులకు సూచించారు. అంతేకాకుండా భూభార చట్టం ద్వారా రైతులకు ఉన్నటువంటి సమస్యలను పూర్తిస్థాయిలో కూడా పరిష్కారం అయ్యే దిశలా అధికారులకు సూచించడం జరిగిందంటూ కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు.